నమస్తే, వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేటలోని స్వయంభూ శ్రీ పద్మావతి శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి యొక్క గుహలో పద్మావతి అలివేలు మంగ సమేతగా ఈశాన్య దిశ వైపు భక్తులకు దర్శనమిస్తారని, భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత నిర్వహణ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సుమారు 3 ఎకరాలు 16 గుంటల విస్తీర్ణంలో ఈ దేవాలయం విస్తరించి ఉందని తెలిపారు. ఆలయ స్థల చరిత్ర వివరిస్తూ రాఘవాచార్యులు దంపతులు తిరుపతికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న సమయంలో స్వామివారి కలలో దర్శనమిచ్చి ఇక్కడ కొలువుదీరిన విషయాన్ని తెలియజేశారని తెలిపారు. అనంతరం వారు స్వామివారిని దర్శించి 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. కొలువరే గోవింద గోవింద హరి అచ్యుతాయ పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయ పలుకరే పరమ పురుషాయ పలుకరే శ్రీవరయ గోవింద 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 శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద మానవనాట్య గోవింద నిత్య నిర్మల గోవింద నిలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద 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 ఆది ఏడుకొండలవాడ రంగరమణ గోవింద గోవింద కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వయంభూ శ్రీ పద్మావతి అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వడంగపేట గ్రామము కాశీబుగ్గ పుష్కరిణి పుణ్యక్షేత్రము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ భక్తులందరూ కూడా ధరిస్తున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు. ఈ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క తరపున సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఈ దేవాలయంలో వేద పారాయణ నిర్వహిస్తున్నాను. అందరికీ భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలన్నీ కూడా కలుగుతూ సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ ఉండాలని వేద ఆశయాలను ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తున్నాం. ఓం దీర్ఘాయుత్వాజ బలాజవర్తాసే ప్రజాస్త్వాజ జీవ శరదశతం వృషశైలాధిపయేవ దైవతన్నః వృషభాద్రీశ్వరయేవ దైవతన్నః శైలాధిపయేవ దైవతన్నః భగవాన్ వెంకటయేవ దైవతన్నః శ్రీ శ్రీనివాసః పరదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమంధనన్నః శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. భక్తులందరికీ కూడా ఆ స్వయంభూగా పిలిచి వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా దేవాలయం తరపున అందరికీ కూడా కళ్యాణాత్మగాత్రాయ కాంతాత్మప్రధాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆ కలియుగదైనటువంటి శ్రీనివాసుడు ఎక్కడ ఉన్నా సరే భక్తులందరికీ కూడా బొమ్మ బంగారంగా భక్తుల కోరికలందరూ చేస్తూ ఉంటారు. ఈరోజు విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం. స్వామివారిని దర్శించడానికి జనాలు దండోపదండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక మనము శ్రీ కాశీబుగ్గ శ్రీ పుష్కరిణి క్షేత్ర శ్రీ స్వయంభూ శ్రీ పద్మావతి శ్రీ అలల్మేలుంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము. ఈ దేవాలయము 600 సంవత్సరాల పూర్వము స్వామివారు స్వయంభూగా ఏకశిలపై అమ్మవారితో కలిసి ఇక్కడ ఈశాన్యములో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారి వరదహస్తం కింద స్వయంభూ శివలింగం ఉండడం కూడా మరొక విశేషము. భక్తులందరూ కూడా ఏకకాలంలో అమ్మవార్లను స్వామిని శివుణ్ణి దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. వైష్ణవాలయంలో గర్భాలయంకు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు భక్తులందరికీ కూడా అందరూ కూడా గర్భాలయంకు వెళ్ళి దాదాపు స్వామివారి పాద సన్నిధికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. అదొక విశేషం కలదు. ఇది ఈ ప్రాంగణం మొత్తము
3 ఎకరాల 16 గుంటల్లో ఈ ప్రాంగణం స్వామివారి యొక్క దేవాలయం విస్తరించి ఉన్నది. ఈ దేవాలయంలో చక్కటి పుష్కరిణి ఉన్నది, మంటపాలు చక్కటి మంటపాలు ఉన్నవి. అనేకమైనటువంటి చక్కటి ప్రకృతి, అందమైనటువంటి ప్రకృతి మధ్య స్వామివారు మన కోసం ఇక్కడ తిరుపతి నుంచి వేంచేసి ఉన్నాడు. ఇకపోతే మనకు వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తదియ నుంచి ఏకాదశి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుబడును. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలోనే భాగంగా 3 రోజులు అధ్యయనోత్సవాలు ఉంటాయి. ప్రతి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ప్రతి మంటపానికి ఒక సేవ వెళుతుంది. అష్టమి రోజు శుద్ధ అష్టమి రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన చాలా భక్తుల జనసమూహంతో చాలా అంగరంగ వైభవంగా జరపబడుతుంది. అదేవిధంగా ధనుర్మాసం విశేషం. ఈ ధనుర్మాసంలో 14వ తేదీ గోదా కళ్యాణము, 30వ తేదీకి చూస్తున్నాం కదా, ఈరోజు ముక్కోటి ఏకాదశి. భక్తులు అందరూ కూడా చాలా స్వామివారిని చూసి తరించి సంతోషంతో తిరిగి మళ్ళీ చూసి వెళ్తున్నారు. అదేవిధంగా మనకు ప్రతి నెల శ్రవణ నక్షత్ర రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. ఉదయం 7:30కు ఆ ప్రాంతంలో స్వామిని నిజ స్వరూపాన్ని మీరందరూ కూడా స్వామివారిని ప్రతి శుక్రవారం దర్శించవచ్చు. ఆ అవకాశం ఇక్కడ ఉన్నది. మనకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఎలా గుహలోపల ఈశాన్యంలో ఉన్నారో ఆ విధంగా స్వామి మనకు ఈశాన్యంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము స్వయంభూవులు అంటే మనకు అగుపించినట్టుగా ఉంటారు స్వామివారు కొద్దిగా, కానీ ఇక్కడ స్వామి దివ్యమంగళ స్వరూపంగా మనందరికీ కనులకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ భాగ్యం మనకు తిరుమల నుంచి స్వామి ఇక్కడ వేయించేసి మనందరికీ కూడా ప్రసాదించారు. ఈ దేవాలయానికి కొద్ది దూరంలో రథశాల ఉంది. బ్రహ్మోత్సవ కార్యక్రమ రథోత్సవం అక్కడి నుంచి ఇక్కడికి రథోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఆ రథశాల ముందు స్వామివారి గరుడ మంటపం ఉంది. ఇకపోతే ఈ దేవాలయ ప్రాంగణంలో రామాంజ స్వామి మంటపం, కళ్యాణ మంటపం, చక్రస్నాన మంటపం, అర్చంగర మంటపం అనే 4 రకాల మంటపాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా చక్కటి అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలు దేవాలయంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా భక్తులు ప్రాంతంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరిక నెరవేర్చుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సార్ ఇప్పుడు చెప్పండి. ఈ దేవాలయము స్వామి మనకు తెలిసినటువంటి 600 సంవత్సరాల పూర్వం స్తూపం కనబడుతుంది. శిలాశాసనం ఉంది. ఆ స్తూపం మీద 2 దంపతుల శిల్పాలు చెట్టు ఉన్నాయి, రాఘవాచార్య దంపతులని. వారు తిరుమలకు వెళ్ళలేని పరిస్థితిలో స్వామివారి వారు కళ్ళొప్పించి ఇక్కడ ఉందని చెప్పారు. వారు వచ్చి చూసి దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత వంశపారపరంగా మా పూర్వీకుల నుంచి మేము తరతరాలుగా ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతూ, అదేవిధంగా అర్చక బాధ్యతలు కూడా చేపడుతూ వస్తున్నాము. మాది 6వ తరం. నా పేరు చక్రవర్తుల మదన్మోహనాచార్యులు. నేను స్వామి సన్నిధిలో ధర్మకర్తలుగా అర్చకులుగా స్వామివారి సేవలో ఉంటున్నాము.